హెచ్బి కాలనీ నుంచే డ్యూటీకి ఒక తోడు లేకుండా వెళ్ళలేని గుడ్డివాడిని నేను. కొత్త వలసల నుంచి సిరిపురం ఆఫీస్కి నేను ఎలా రాగలను? నేను విఎంఆర్డిఏలో నేను ఒక చిన్న ఉద్యోగంగా పనిచేస్తున్నాను. అందులో రిజర్వేషన్లో నాకు ఆ ఉద్యోగం నాకు వచ్చినది. ఇప్పుడు నేను చెప్పే నా దుఃఖము బాధ ఏంటంటే, జనరల్గా ఇప్పుడు ఎస్కోట పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయిన తర్వాత నన్ను నా తండ్రిని కూడా అక్కడ ఎస్కోట జైల్లో వేసేసారు. నా తల్లి కూడా పేషెంటే, ఆమె మూర్ఛ వ్యాధిగ్రస్తురాలు. అదే జబ్బు నాకు కూడా ఉంది. అక్కడ ఆమె మెడికల్ ప్రూఫ్స్ అన్ని చూసి ఆమెకి కొత్త వలస పోలీసు వారు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. కానీ నన్ను నా తండ్రిని ఎస్కోట జైల్లో వేయించేసింది. అది అక్కడ మేము సుమారు 4 రోజులు జైల్లోనే మేము ఉన్నాము. అక్కడ నాకు ఘోరంగా ఫిట్స్ వచ్చి పడిపోతే అక్కడున్న జైలర్ గారు నన్ను అన్న భావంతో వెళ్ళి చూసి తల్లి లేని పిల్ల అక్కలున్నారో శుభ్రంగా ఉంటుందని పెళ్లి చేయడం జరిగింది. అది కూడా అబ్బాయి సమస్యలు ఏదీ దాయలేదు. వాళ్ళ పెద్దల ముందు, మా పెద్దల ముందు, వాళ్ళ సమక్షంలో ఇది సమస్య అన్న తర్వాత మేము రేపు వాళ్ళు అంగీకరించి వచ్చిన తర్వాత వివాహం జరిపించామండి. ఆయన చెప్పాడు 2006లో అయితే అయిందండి సార్. అది తరువాత ఈ అబ్బాయి మా అబ్బాయి చెప్పిన ప్రకారం సమస్యలు అంటే అది కేవలం వాళ్ళ అన్నయ్య ఒకరు ఉన్నారు. అతను అదిగోండి ఫోటో ఇచ్చాను, ఏది చెప్తే అది అతను కాపురానికి వచ్చి ఒక్క 15 రోజులు కూడా ఈ గృహంలో ఉండి ఆయనతో ఉన్నది లేదు. అలా కాదని వేరు కావాలంటే వేరు కూడా పెట్టామండి. వేరు ఇల్లు తీసి పెట్టాం. పాప పుట్టింది 2 ఫస్ట్ చూసి ఇష్యూ మీకు తెలుసు, ఎవరి చేసింది పాప ఉన్నదని. అక్కడికి వచ్చి వాళ్ళ అన్నయ్య అనే వ్యక్తి వస్తే వెళ్ళిపోవటం రావడం వాళ్ళ ఇష్టం. ఈ అబ్బాయిని ఈ విధంగా హింస పెడుతుంటే అప్పుడు వెళ్ళిపోయి అక్కడ ఉన్న తర్వాత నాతో అన్ని విధాలా కలిసిమెలిసి ఉంటానని చెప్పి మాట ఇచ్చి క్రీస్తు సన్నిధిలో క్రిస్టియన్ మ్యారేజ్ అనేది చేయడం